నమస్తే, వెల్కమ్ టు స్టడీ పాయింట్. ఇవాళ మనతో పాటు ఉన్నారు మేజర్స్ అకాడమీ నుంచి మేజర్ శ్రీనివాస్ గారు. అయితే కోచింగ్ సెంటర్స్ అన్ని కూడా నష్టాల్లో ఉన్నాయి అని అంటున్నారు. మరి ఎందుకు అలాంటి నష్టాలు కొన్ని తెచ్చుకుంటున్నాయి కోచింగ్ సెంటర్స్ అనేది శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో శ్రీనివాస్ గారు. హలో మేడం, నమస్తే అండి. నమస్తే అండి. ఎందుకు కోచింగ్ సెంటర్స్ ఏవో నష్టాల్లో ఉన్నాయి, ఇలాంటి మాటలు ఎందుకు వినిపిస్తూ ఉన్నాయి, అసలు కారణం ఏంటి? దేర్ ఈజ్ వెరీ బిగ్ థింగ్. ఈవెన్ సోషల్ మీడియాలో కానీ లేకపోతే న్యూస్ పేపర్స్లో కానీ కష్టాల్లో కోచింగ్ సెంటర్లు అనేటువంటిది బాగా వినిపిస్తున్నటువంటి అంశం. కష్టాలు నష్టాలు. కష్టాలు నష్టాలు, ఓ పక్కన కష్టాలు ఉన్నాయి, మరో పక్కన నష్టాలు కూడా కనిపిస్తున్నాయి కోచింగ్ ఇండస్ట్రీలో. When we talk about coaching industry, it is just not limited to UPSC groups or something like that. It is about that KG to PG, everything. అంటే మనకి ఈ మెడికల్ కోచింగ్ సెంటర్స్, స్టూడెంట్స్కి ఉండేటువంటి మెడికల్ కోచింగ్ సెంటర్స్ కానీ, లేకపోతే ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్లు కానీ, లేకపోతే ప్రొఫెషనల్ కోర్సెస్ నడిపేటువంటి ఈ యొక్క కోచింగ్ సెంటర్స్, ఇటు అకాడమిక్ అండ్ ఆల్సో ద కాంపిటేటివ్ గవర్నమెంట్, సో కాల్డ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్లు, ఇవన్నీ కూడా చాలా ఆఫ్టర్ కరోనా తర్వాత ఒక్కసారిగా టోటల్ పారాడిజం అనేటువంటి షిఫ్ట్ అయిపోయిందండి. దెబ్బతింది. ఒక రకంగా చెప్పాలంటే కోచింగ్ ఇండస్ట్రీస్ కూడా స్కిల్ సెట్ అనేటువంటిది ఐడెంటిఫై చేసుకోకపోవడం, ఆ చేంజ్ మేనేజ్మెంట్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్కి అనుగుణంగా వీళ్ళు స్టూడెంట్స్ యొక్క అవసరాలను గుర్తించలేకపోవడం వలన ఓవరాల్గా దిస్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఎఫెక్ట్ అండి. ఓవరాల్గా కనుక చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే యూపీఎస్సీ కోచింగ్ ఇండస్ట్రీ మనం తీసుకుందాం అండి. యూపీఎస్సీ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఓల్డ్ రాజేంద్ర నగర్ ఢిల్లీలో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్స్ గుర్తొస్తాయి. ఫస్ట్ ఢిల్లీ గుర్తొస్తుంది. అలాగే మన హైదరాబాద్ ఏమాత్రం కూడా ఢిల్లీ కోచింగ్ సెంటర్లకి తీసుకుపోయినటువంటి అత్యద్భుతమైనటువంటి కోచింగ్ ఇండస్ట్రీ అనేటువంటిది మన దగ్గర ఉంది. అక్కడ ఇటు ఫ్యాకల్టీలు కానీ లేకపోతే మన నడిపేటువంటి సంస్థలు కానీ నేషనల్ లెవెల్ కాంపిటీషన్కి తగ్గినటువంటి అశోక్ నగర్ అండి. అశోక్ నగర్లో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లు మనం తీసుకుంటే, అంటే మనకు ఒక హైదరాబాద్లో కూడా ఒక హబ్ ఉన్నదండి. మీరు ఐడెంటిఫై చేస్తే అశోక్ నగర్ అనగానే మీకు గుర్తొచ్చేది గ్రూప్ 1, గ్రూప్ 2 అంటే గ్రూప్స్, సివిల్స్ మీకు గుర్తొస్తుంది. దిల్సుఖ్ నగర్ అనగానే ఎస్ఐ, కానిస్టేబుల్, ఆర్ఆర్బి, టీచర్స్, ఇదంతా కూడా ఈ మార్కెట్ అన్నట్టు. ఇది ఒక కోచింగ్ మార్కెట్ అండి. నేను మార్కెట్ అని మాట ఉపయోగించడం అనేటువంటి ఎందుకు చెప్తున్నానంటే మీకు చెప్తాను. దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ అండి. అగైన్ మన అమీర్పేట్ దగ్గరికి వచ్చేసరికి అమీర్పేట్లో పర్టికులర్లీ సాఫ్ట్వేర్ కోర్సెస్ సంబంధించినటువంటి ఆ ప్రొఫెషనల్ సంబంధించిన కోర్సెస్, ఇవన్నీ హబ్స్ అంటాం. ఇవన్నీ కూడా కోచింగ్ సెంటర్లో హబ్స్. అఫ్ కోర్స్ బెంగళూరు అగైన్ అనదర్ హబ్ ఫర్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆఫ్ యూపీఎస్సి అండ్ చెన్నై, ఇలాగా కొన్ని హబ్స్ ఉన్నాయి. బట్ ఫస్ట్ అండ్ సెకండ్ మనం తీసుకుంటే కనుక ఢిల్లీ అండ్ హైదరాబాద్ అని చెప్పేసి మనం చెప్పచ్చు. యూపీఎస్సి ఫుట్ఫాల్ సంగతి మాట్లాడదాం. ఫస్ట్ జాయిన్ అయ్యేటువంటి కాదు, ఎంక్వైరీకి వచ్చేటువంటి ఫుట్ఫాల్ సంగతి కనుక చూసుకుంటే, మన సెంటర్కి వచ్చి ఎంక్వైరీ చేసేటువంటి వాళ్ళ యొక్క ఫుట్ఫాల్ చూసుకుంటే 50% పడిపోయింది. ఎందుకని? కారణం అంటే ఇప్పుడు కరోనా టైంలో వచ్చిన గ్యాప్ కూడా ఒక కారణం అనుకోవచ్చా? అప్పుడు అన్ని క్లోజ్ అయిపోయాయి, ఆన్లైన్లోనే చదువులు, కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది కాదు. వెరీ వ్యాలిడ్ పాయింట్ అండ్ రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు ఆఫ్లైన్ ఇండస్ట్రీ అనేటువంటిది చాలా వెరీ బ్యాడ్గా ఈ యొక్క ఆన్లైన్ కోచింగ్ ఇండస్ట్రీ కారణంగా చాలా ఎక్కువగా ఇంపాక్ట్ అయింది. అలాగే ఇటు స్టేట్ గవర్నమెంట్ గ్రూప్స్ దగ్గరకు వచ్చేసరికి మీరు ఈ మధ్యన వినే ఉంటారు, 2016లో అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి 2017లో అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ 5 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత హైకోర్టు ఏం చెప్పిందంటే, వీళ్ళ ఉద్యోగాలు చెల్లవంటే ముందు రోజు వరకు ఎంఆర్ఓ గాను, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ గాను, లేదా ఇక్కడ సబ్ రిజిస్ట్రార్గా ఉన్నటువంటి వాళ్ళు రేపు నుంచి ఆఫీస్కి రావడానికి లేదు. అక్కడ లైవ్ ఎగ్జాంపుల్స్ ఏంటి, రేపు పొద్దున గవర్నమెంట్ జాబ్కి వెళ్ళిన తర్వాత 5-10 సంవత్సరాలు చేసిన తర్వాత కూడా మాకు ఉద్యోగాలకి భద్రత లేదా అనేటువంటి ఒక భయం. ఇంత కష్టపడి చదువుకున్నారు. గ్రూప్ 1 ఇష్యూ చూద్దామండి. గ్రూప్ 1 విషయం దగ్గరకు వచ్చేసరికి, ఎప్పుడైతే వీళ్ళు అపాయింట్మెంట్ తీసుకుని రీసెంట్గా 560 మంది అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళు గ్రూప్ 1 ఉద్యోగాలు జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత అక్కడ అవకతవకలు జరిగాయి అనేటువంటి ఎలిగేషన్స్తో వాళ్ళ కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టు ఏం చెప్పిందంటే, ఈ జాయిన్ అవ్వబోయేటువంటి గ్రూప్ 1 అధికారులకి దాని మీద ఎటువంటి అధికారం లేదు అని ఒక మాట చెప్పిందండి. మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి, తర్వాత సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ కేసు తేలిందంటే ఆ తర్వాత ఆలోచిస్తాం మిమ్మల్ని కంటిన్యూ చేయాలో తీసేయాలో అనే మీనింగ్ ఇచ్చే విధంగా వాళ్ళు చెప్పారు.
అంటే ఒక మెసేజ్ అనేటువంటిది పిల్లలకు భయం పట్టుకుంది. హ్మ్. రెండోది రాబోయేటువంటి నోటిఫికేషన్ల గురించి అసందిగ్ధత అనేటువంటిది ఒకటి ఉండడం కారణంగా ఒక్కసారిగా ఈ ఫుట్ఫాల్ అనేటువంటిది ర్యాపిడ్గా పడిపోయిందండి. ర్యాపిడ్గా పడిపోయింది. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఏ పాలసీ మ్యాటర్ అని చెప్పేసాను. దిస్ ఈజ్ అన్ ఇష్యూ రిలేటెడ్ టు పాలసీ. నోటిఫికేషన్ రావడం గురించి కానీ, లేకపోతే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అనేటువంటిది. ఆన్‌లైన్ అనేటువంటిది అందుబాటులోకి రావడం. ఈజీగా మీ ఇంటికే ఫ్యాకల్టీలు వస్తున్నారు. ఇంటికే కోచింగ్ సెంటర్‌లు వచ్చేస్తున్నాయి. కోచింగ్ సెంటర్‌లు జాయిన్ అవ్వకుండా ఆన్‌లైన్ జాయిన్ కండి, హాస్టల్ ఫీజులు సేవ్ కండి అనేటువంటి నినాదాలు బాగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే హాస్టల్ ఫీజులు ఇవన్నీ కూడా విద్యార్థులకు అనుకూలంగా ఉంటున్నాయి. సో, వాటెవర్ ఈజ్ కంఫర్టబుల్ వాళ్ళు తీసుకుంటున్నారండి. సో, ఇవన్నీ గనక మనం చూస్తుంటే ద ఫస్ట్ థింగ్ ఈజ్ పాలిసీ రిలేటెడ్‌గా కొన్ని ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ మీకు ఈ టాక్ ఎందుకు వచ్చిందో మీకు చెప్తా అండి. మిడ్ లెవెల్ అండ్ ఎంట్రీ లెవెల్ కోచింగ్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో అవి మూతపడిపోయినాయండి చాలా వరకు. ఈవెన్ మన మీకు లైవ్ ఎగ్జాంపుల్ మన ప్రేక్షకులకు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలంటే అశోక్ నగర్‌లో ఉండేటువంటి కొన్ని కోచింగ్ సెంటర్లు టాప్ మోస్ట్ అంటే లాస్ట్ 10 ఇయర్స్‌లో ఒక ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లు కూడా క్లోజ్ చేయడం అనేటువంటి జరిగింది. టోటల్ లాస్ అయ్యారు. లాస్ కాదండి. దే స్టాప్డ్ ద ఎంటైర్ కోచింగ్ సెంటర్. అంటే దేర్ ఈజ్ నో ఎంట్రీ, ఫుట్‌ఫాల్ ఎంట్రీ అనేటువంటి లేదు. నో రిజిస్ట్రేషన్స్, నో అడ్మిషన్స్. రెంటలు కట్టుకోవాలి, భారీ రెంట్లు ఇవన్నీ కూడా. వాళ్ళకి విపరీతమైనటువంటి ఓవర్ హెడ్స్ ఉంటాయి. హ్మ్. హ్మ్. సో, ఆల్మోస్ట్ ఆల్ ఎంట్రీ లెవెల్‌లో ఉన్నటువంటి, మిడ్ లెవెల్‌లో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్‌లన్నీ మూతపడిపోయినాయండి. లైవ్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ అశోక్ నగర్. ఈవెన్ ఢిల్లీ కూడా ఇదే పరిస్థితి ఉంది. ఢిల్లీ, వైజాగ్. అంటే పిల్లలు ఎవరు కూడా నమ్మకం లేదు. గవర్నమెంట్ ఎగ్జామ్ అంటే ఒక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఎంబీబీఎస్ అందరూ చదువుతారండి. ఈరోజు మీకు ఇంకొక అనదర్ విషయం మనం చేయవలసి ఉంటుంది. కష్టాల్లో ఈ కోచింగ్ ఇండస్ట్రీ కదా, కష్టాల్లో ఎంబీబీఎస్ డిగ్రీ కూడా ఉంది. ఓహ్! నెక్స్ట్. కారణం ఏంటంటే ఎంబీబీఎస్ చేసినటువంటి విద్యార్థికి ఈరోజు వచ్చేటువంటిది ఎంట్రీ లెవెల్‌లో వచ్చేది ఏంటి అంటే వాళ్ళ కొంతమందికైతే ఒక కార్పొరేట్ లెవెల్‌లో వస్తుంది. దానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడవలసి వస్తుంది. 2,00,00,000 పెట్టి పేమెంట్ సీటు. 2,00,00,000 పేమెంట్ సీట్ తీసుకున్నటువంటి వాళ్ళకి ఆ యొక్క 22,00,000, 25,00,000 పేమెంట్ స్టార్టింగ్‌లో వస్తదన్న గ్యారంటీ లేదు. అన్నిటికంటే ఘోరం బీడీఎస్ డాక్టర్లండి. ఎంబీబీఎస్ కన్నా బీడీఎస్. 8,000 రూపాయలకి, 10,000 రూపాయలకి పని చేయవలసి వస్తుందండి. సీటు కూడా ఏమాత్రం కూడా వీళ్ళకి తక్కువ గల పేమెంట్ సీటు 60,00,000, 70,00,000, ₹1,00,00,000 బీడీఎస్ సీట్లు. చూడండి ఇండస్ట్రీ అనేటువంటిది ఎలా మారిపోతుంది అనేటిది. రీసెంట్ స్టడీ కూడా ఏం చెప్తుంది అంటే ఇండియాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఏదైతే ఉందో ఆ స్టాండర్డ్ చైనాతో పోలిస్తే కనుక మచ్ వీఆర్ బిహైండ్. హ్మ్. చైనా, అమెరికాని గనక పోలిస్తే గనక చైనాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అమెరికాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కన్నా 3 సంవత్సరాల ముందు ఉన్నారండి. అంటే ద గ్లోబల్ కాంపిటీషన్ ఈజ్ మూవింగ్ మచ్ అహెడ్. అండ్ ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ గురించి కోచింగ్ సెంటర్లు అన్నీ కూడా ఇక్కడ మీరు 5 to 10 ఇయర్స్ ప్రిపేర్ అయితేనే తప్ప గవర్నమెంట్ ఉద్యోగం రావడం లేదు. అక్కడ ఇక్కడ ఉన్న తేడా ఏంటంటారు? అంటే ద సిస్టమ్ అండి. సిస్టమ్ అంటే ఇప్పుడు 5 ఇయర్స్ అనేటువంటిది ఎందుకు వచ్చిందంటే ఒక నోటిఫికేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత దాని మీద కొన్ని అసంతృప్త వర్గాలు కొంతమంది ఉంటారు. ఎందుకంటే న్యాయం అందరికీ జరగదు. రిజర్వేషన్ కారణంగానో, లేకపోతే జెండర్ కారణంగానో, మీడియం కారణంగానో, లేకపోతే ఇతరితర కారణాలు ఇంకా చాలా ఉంటాయి ఇన్ఫ్లుయెన్స్ చేయవలసినవి. ఆ కారణాలు ఏదో కారణంగా కేసు అనేటువంటి దాని మీద పడుతుంది. ఆ కేసు ఎప్పుడు దాకా కొనసాగుతుందంటే జాబులు వచ్చి జాయిన్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఉద్యోగాలు గ్యారంటీ లేని విధంగా అయిపోయిందండి పరిస్థితి. సో దిస్ ఈజ్ ఏ ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ 5 to 10 ఇయర్స్. అందుకనే కోచింగ్ సెంటర్స్ అన్ని కష్టాల్లో నమ్మకాలు పడుతున్నాయని అంటున్నారు. కష్టాల్లో పడిపోయిందండి ఒక రకంగా చెప్పాలంటే. గవర్నమెంట్స్ కూడా చాలా సీరియస్‌గా ఆలోచించవలసినటువంటి విషయం ఉంది. ఒక్క గ్రూప్స్ ఏనా లేకపోతే మీరు చెప్పినట్టు ఎంబీబీఎస్ గురించి మనం మళ్ళీ మాట్లాడదాము. హ్మ్. ఒక గ్రూప్స్ సివిల్స్ అయినా లేకపోతే సాఫ్ట్వేర్ ఇంకొకటి ఇప్పుడు అశోక్ నగర్ చూస్తున్నాం, దిల్సుఖ్ నగర్, అమీర్పేట్ ఇన్ని చూస్తున్నాం కదా. ఈ 3 సెంటర్స్లో కూడా ఇలాంటి కష్టాలే ఉన్నాయా? అమీర్పేట ఎప్పుడు కూడా అది నిత్య కళ్యాణం, పచ్చతోరణం వాళ్ళకి ఎప్పుడు కూడా మనకి ఆ యొక్క సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉన్నంత వరకు కూడా అది ఆ ఫ్లక్చుయేషన్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. దట్ ఈస్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్. కానీ దిల్సుఖ్ నగర్ మార్కెట్‌లో కూడా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మ్మ్. అలాగే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అగైన్ ఐఎమ్ నాట్ లిమిటింగ్ అవర్ డిస్కషన్ టు ఓన్లీ దిల్సుఖ్ నగర్ అండ్ అశోక్ నగర్ ఆర్ వైజాగ్ ఆర్ అదర్ ప్లేసెస్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు నేను చెప్పేటువంటివన్నీ కనిపిస్తున్నాయి. అక్కడ కూడా ఇదే పరిస్థితి. అలాగే ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్స్ ఏంటి కనీసం రెంట్లు పే చేయలేకపోతున్నాయి. మ్మ్. ఫ్యాకల్టీలకి శాలరీలు ఇవ్వలేకపోతున్నాయి. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెండింగ్ ఉన్నటువంటి ఫ్యాకల్టీలు కూడా ఉన్నారు. కారణం ఏంటంటే అది ఇన్స్టిట్యూట్ల తప్పు కాదండి. ఇన్స్టిట్యూట్లు కూడా దే ఆర్ రన్నింగ్ ఇన్ లాసెస్.
క్లాసెస్ చెప్పాలి. మీరు 500 మంది వచ్చినా సరే అదే పేమెంట్ ఇవ్వాలి. 10 మంది వచ్చినా అదే పేమెంట్ ఇవ్వాలి ఫ్యాకల్టీలకి. మరి ఇలాంటి పరిస్థితుల్లో రెంట్లే కాదు, ఫ్యాకల్టీలకు కూడా శాలరీలు పే చేయలేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయండి. అలాగే మనకి కొత్తగా ఒక యూపీఎస్సీ దగ్గరికి వచ్చేసరికి మెంటర్‌షిప్ అనేటువంటిది ఒకటి కొత్తగా ప్రవేశించిందండి. మెంటర్‌షిప్ అంటే ఇదేంటంటే 1-to-1 గైడెన్స్ అనమాట. వాళ్ళకి కంప్లీట్‌గా చెప్పడం అనేది జరగదు. ఒక రకంగా యూనివర్సిటీ లెవెల్‌లో ఒక ప్రొఫెసర్ ఎలాగైతే మెంటరింగ్ చేస్తారో ఆ విధంగా నువ్వు పలానా చోట పలానా బుక్ పలానా విధంగా చదువుకో, ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది ఏంటి అనేది చెప్పి ఒక ఆ వెళ్తున్నటువంటి పాత్లో ఆ గైడెన్స్ ప్రిపరేషన్‌లో ఉన్నటువంటి అడ్డంకులు తొలగించడం కోసం సజెషన్స్, కౌన్సిలింగ్స్ అనేటువంటివి జరుగుతాయి. మెంటర్‌షిప్ ప్రోగ్రాము ఇవి బాగా పెరిగినాయండి ఇవి. ఇది ఎప్పుడైతే మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ అనేది పెరిగిందో దీనికి కోచింగ్ సెంటర్‌లు అవసరం లేదు. హుహు. మీరు సింపుల్‌గా ఒక ఆన్‌లైన్‌లో ఒక ల్యాప్‌టాపో, ఫోనో పట్టుకొని మిమ్మల్ని నమ్మినటువంటి ఒక 10 మంది స్టూడెంట్స్, యూపీఎస్సీ స్టూడెంట్స్, ఒక 50 మంది స్టూడెంట్స్‌ని పెట్టుకున్నారు అంటే యూ విల్ డూ ఏ బిజినెస్ ఆఫ్ ఇదే లాంగ్వేజ్‌లో నేను మాట్లాడుతున్నాను. మార్కెట్ లాంగ్వేజ్‌లోనే నేను మాట్లాడుతున్నాను. ఎందుకన్నది నేను చెప్తా లాస్ట్‌లో. యూ విల్ డూ ఏ బిజినెస్ ఆఫ్ 30 లాక్స్ టు 50 లాక్స్ అండి. అలా అయితే. జస్ట్ ఎటువంటి కోచింగ్ సెంటర్ నడపకండా మీరు. ఏది ఒక 10 మంది నుంచి 50 మందికి మీరు మెంటర్‌షిప్ ఇస్తే గనక. ఇలాంటి ఫ్యాకల్టీలు కూడా దేశవ్యాప్తంగా చాలామంది ఉన్నారు. వీళ్ళంతా కూడా కోచింగ్ సెంటర్‌లకి ఆఫ్‌లైన్ రావడం మానేసి డైవర్ట్ అవుతున్నారండి ఆన్‌లైన్‌లోకి. అందుకే ఇన్ని నష్టాలు. పోనీ ఆన్‌లైన్ అన్నా బావుందంటే టెలిగ్రామ్ గ్రూపుల్లో ఈ యొక్క లెక్చర్‌లు మీకు రూ. 300కి, రూ. 400కి అవైలబుల్ అండి. చదువు అనేది ఇంత వాల్యూ లేకుండా పోయిందా సార్? అంటే కాంపిటీషన్. కట్ త్రోట్ కాంపిటీషన్. ఈ మధ్యన ఎలాగ ఆలోచించడం మొదలుపెట్టిందంటే నేను 25,000 పెట్టి ఒక 100 మందికి, 200 మందికి చెప్పే కన్నా నేను రూ. 300 పెట్టి నేను ఒక 30,000 మందికి చెప్తాను. వాల్యూమ్ ఆఫ్ బిజినెస్. అగైన్ బిజినెస్. చూసారా? వాట్ ఈజ్ ఇదంతా కూడా కోచింగ్ ఇండస్ట్రీ అనేటువంటిది ఒక బిజినెస్, ఒక కార్పొరేట్ స్టైల్‌లోకి వెళ్ళిపోయింది. కార్పొరేట్ స్టైల్‌లోకి వెళ్ళింది. ఓకే, బావుంది. అంటే ఒకప్పుడు గురువు లేని విద్య గుడ్డిది అన్నారు. ఇప్పుడు గురువు అవసరం లేదు. ఇంటర్నెట్ ఉంటే చాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటే చాలు. గూగుల్ ఉంటే చాలు. లేకపోతే మీకు ఇతర సోర్సెస్ అనేటువంటివి ఉంటే చాలు. ఆ మెంటర్‌షిప్ పట్టుకుని ఏం చదవాలి? ఎలా చదవాలి? హౌ టు నాలెడ్జ్ ఈజ్ అవైలబుల్. అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ నేర్చుకుంటే సరిపోతుంది. సార్ ఎంత నాలెడ్జ్ అవైలబుల్‌గా ఉన్నా సార్, ఒక గురువు చెప్పిన ఆయనకున్న నాలెడ్జ్‌తో చెప్పిందైతే మనకిది చెప్పలేదు కదా! ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది ఒక చదువులోనే కాదు, ఒక సర్జరీ చేయాలన్నా, లేకపోతే చదువు చెప్పాలన్నా, ఇంకేదైనా సాఫ్ట్‌వేర్‌లో పని చేయాలన్నా కూడా అది మనంతా ఆలోచించైతే పని చేయలేదు కదా! మనం ఏం చెప్తే అదే చేస్తుంది కదా! మరి అలా ఎలా నమ్ముతారు? మరి ఇప్పుడు గురువు లేని విద్య గుడ్డిదన్నారు. గురువు ఇంపార్టెంట్. కరెక్టే, కోచింగ్ సెంటర్లు ఇంపార్టెంట్. బట్ ఎవ్రీ కోచింగ్ సెంటర్ హ్యాస్ బీన్ కార్పొరేటైజ్డ్. ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే ఈ గురువు శిష్యుడు అనేటువంటిది ఏదైతే ఉందో అది ఆ మెంటర్‌షిప్ అనేటువంటిది అలా కొనసాగితే పర్వాలేదు. కానీ అక్కడ అది కాదు ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటంటే కార్పొరేటైజింగ్‌లో ఏమవుతుంది? నౌ ద స్టూడెంట్ హాస్ బికమ్ కస్టమర్. అందుకే నేను బిజినెస్ అన్నాను, ఇందాక మార్కెట్ అన్నాను. Student has become customer, the coaching center and guru has become a business owner. Now the relation between the faculty and the student or a coaching institute and a student is a business owner and a customer, B2C. అంటే వాళ్ళని కస్టమర్గా ట్రీట్ చేస్తున్నారండి. అలాగే నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఆల్సో స్టార్టెడ్ ఇన్వాల్వింగ్ ఇన్ అన్ఎథికల్ ప్రాక్టీసెస్. ఇవన్నీ కూడా కష్టాలు ఎప్పుడైతే వచ్చినాయో ఈ కాంపిటీషన్ అనేటువంటి తట్టుకోవడానికి కష్టపడి అనెథికల్ ప్రాక్టీస్లోకి వెళ్ళిపోయారు. అనెథికల్ ప్రాక్టీసెస్ అంటే ఇంకా రకరకాలండి. ఇంకా హనీ ట్రాప్లు కాడి నుంచి ఇంకా అన్ని రకాలైనటువంటివి మొత్తం అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఓ రకంగా చెప్పాలి అంటే కనుక ఓవరాల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది ఇప్పుడు సపోజ్ ఏదైనా ఇన్స్టిట్యూట్ బాగా వెళ్తున్నా, బ్రాండ్ బాగా వెళ్తున్నా, నెంబర్ 1 పొజిషన్లో ఎవరన్నా ఉన్నా వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడం మానేసి ఈ 10 మంది కలిసి వాళ్ళ మీద పడడం, వాళ్ళని కిందకి లాగడం, లేకపోతే వాళ్ళని ఏదో విధంగా ట్రాప్ చేయడం, లేకపోతే వాళ్ళు పైకి ఎదగకుండా ఉండకపోతే ఆ బిజినెస్ మనకు వస్తుందని చూడడం, అన్ఎథికల్ ప్రాక్టీసెస్ అనేటువంటివి బాగా పెరిగిపోయాయండి. సో ఓవరాల్గా ఇవన్నీ కూడా మనం చూస్తే కనుక ఒక రెప్యుటేషన్ అనేటువంటి కోచింగ్ ఇండస్ట్రీ పట్ల ఒక రెప్యుటేషన్ అనేటువంటి దెబ్బతింది. ఆ రెప్యుటేషన్ దెబ్బతినడంతో పాటు ఈ పాలసీ మ్యాటర్స్ కావచ్చు, లేకపోతే ఇది ఒక చైన్ రియాక్షన్ అని చెప్తాను.
ఎప్పుడైతే మీకు ఈ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ అనేటువంటి తగ్గిపోయిందో రెవెన్యూ ఇన్ఫ్లో తగ్గిపోతుంది. రెవెన్యూ ఇన్ఫ్లో అనేటువంటి తగ్గిపోతే కనుక వాళ్ళకి శాలరీస్, రెంట్స్ పే చేయడం అనేటువంటి జరగదు. మిడ్ లెవెల్ అండ్ ఎంట్రీ లెవెల్ కోచింగ్ సెంటర్లన్నీ కూడా మూసివేయడం అనేటువంటి జరుగుతుంది. అవును. అలాగే అనెథికల్ ప్రాక్టీసెస్ అనేటువంటి ప్రారంభమవుతాయి. కట్ త్రోట్ కాంపిటీషన్ అనేటువంటి ప్రారంభమవుతుంది. అలాగే మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ అనేటువంటి పుట్టుకొస్తాయి. లో క్వాలిటీ ఆన్లైన్ కోచింగ్స్ అనేటువంటివి ప్రారంభమవుతాయి. ఇవన్నీ కూడా ఒకదాని పట్ల చైన్ రియాక్షన్ కింద స్టార్ట్ అయిపోయి ఓవరాల్గా ఇండస్ట్రీ అనేటువంటి సక్కంబైపోయింది. మ్మ్. ఇది నాట్ ఓన్లీ ఫర్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు, ఇది ఎనీ కోచింగ్, ఇది నీట్ కానీ లేకపోతే మీరు ఎంసెట్, నీట్ ఆర్ లాసెట్, క్లాట్ ఇటువంటి ఎగ్జామ్స్ ఏదైనా మీరు తీసుకోండి, అన్నిటికీ కూడా వర్తించేటువంటి పాయింట్లు ఇవన్నీ కూడా ఓవరాల్గా. అండ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద సినారియో ఆఫ్ ది హైదరాబాద్, వైజాగ్ ఆర్ ఢిల్లీ, ఇట్ ఈస్ ద కోచింగ్ సెంటర్ ఇండస్ట్రీస్ నడుస్తున్నటువంటి రాజస్థాన్లో ఉన్నటువంటి కోట. ఈవెన్ అది మాట్లాడుకుంటే అది డిఫరెంట్ ఆస్పెక్ట్. కోటాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అక్కడ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు ఆ ప్రెషర్ తట్టుకోలేక, ఆ కోచింగ్ సెంటర్ యొక్క ప్రెషర్ తట్టుకోలేక, ఇటు ఈ స్టూడెంట్ అనేటువంటి వాళ్ళ ఐక్యూ అనేటువంటిది దాన్ని మీట్ అవ్వలేక, ఇంతకీ వీళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే 1%, 2%, 5%. ఇక్కడ 85%, 95% వచ్చింది, అక్కడ 99%, 95% మీట్ అవ్వలేకపోతున్నారు. ఈ 10% ఈజ్ లీడింగ్ టు సూసైడ్. ఇవన్నీ కూడా ఓవరాల్గా కనుక తీసుకుంటే దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్ కోచింగ్ ఇండస్ట్రీ అండి. మరేంటి ఈ కష్టాల కడలి నుంచి ఎలా బయటపడాలి కోచింగ్ సెంటర్స్? ఇంకా అయిపోయినట్టేనా? ఎవల్యూషన్ అనేటువంటి దానికి ఎప్పుడు కూడా దెర్ ఈజ్ నెవర్ ఎండింగ్ స్టాప్. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఎవల్యూషన్. ఆ ఎవల్యూషన్లో ఎవరైతే చేంజ్ మేనేజ్మెంట్లో తమని తాము మార్చుకోరో, పిల్లల యొక్క అవసరాలకు అనుగుణంగా వీళ్ళు టీచింగ్స్ అనేటువంటివి చేయలేరో. ఇప్పుడు పిల్లలకు కొన్ని అవసరాలు ఉన్నాయి. అవసరాలు ఏంటవి? ఆన్లైన్. మ్మ్. మాకు ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆన్లైన్లో మాకు రావాలి. యూ హ్యావ్ టు కమ్ ఇన్ టు ఆన్లైన్ అండి. ఆన్లైన్లో నువ్వు అవైలబిలిటీగా రావాలి, అవును. వచ్చి ఆ యొక్క కాంపిటెంట్ కోచింగ్ అనేటువంటిది ఇవ్వాలి. అలా గతంలో కూడా మనం చెప్పుకున్నాం, ఒకరిద్దరు ఫ్యాకల్టీలు బాగుంటే మిగిలినటువంటి వాళ్ళకి ఎందుకు పే చేయాలి? ఒక స్టూడెంట్ అనేటువంటి వాళ్ళు ఇద్దరు ఫ్యాకల్టీలు బాగున్నారని చెప్పి మొత్తం ఎందుకు పే చేయాలి? సో నెంబర్ ఆఫ్ థింగ్స్ అవేర్నెస్ అనేటువంటి పెరిగింది స్టూడెంట్కి. ఇవన్నీ పెరిగినప్పుడు మనం ఏం చేయాలి అంటే స్టూడెంట్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి, మార్కెట్ అనేటువంటి, మీరు బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నారు కదా, ఎంత లేదనుకున్నా వీళ్ళు దిస్ ఈజ్ ఎ కార్పొరేట్ థింగ్, దిస్ ఈజ్ స్టూడెంట్ ఈజ్ ఎ కస్టమర్ అండ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ ఏ బిజినెస్ ఓనర్ అని మీరు అన్నప్పుడు మరి ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు సీ ద కస్టమర్ రిక్వైర్మెంట్. విద్యార్థుల యొక్క అవసరాలు ఏంటో చూడాలి మీరు. అవును. వాటికి అనుగుణంగా గనక మీరు గనక కోర్సెస్ రూపొందించినట్లయితే, ఇంకా కరెంటు పెట్టి ఇస్త్రీ పెట్టి అని పాఠాలు చెప్పుకుంటూ పోతే గనక ఎవరు రారు. చేంజ్ మేనేజ్మెంట్ అనేటువంటి చాలా అవసరము. ఇవన్నీ కూడా చూసుకుని ఆ యొక్క మాడిఫికేషన్ అనేటువంటిది కనుక వచ్చి ఒక హైబ్రిడ్ మోడల్లోను, అటు ఆన్లైన్లోను స్టూడెంట్కి ఏం కావాలి, యూ హ్యావ్ టు చెక్ బ్యాక్. అలాగే పాలసీ మ్యాటర్స్ అండి. ఒక జాబ్ క్యాలెండరు లేకపోతే జాబ్స్ అనేటువంటివి వస్తూ ఉంటే పాలసీ మ్యాటర్గా దీని మీద లీగల్ ఇష్యూస్ అనేటువంటి తగ్గిపోవాలి. ఇవన్నీ కనుక మనం చేయగలిగితే దెర్ ఈజ్ ఎ రివైవల్ అండి. రివైవల్ అనేటువంటిది జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్లో స్లో డౌన్ అయ్యింది అని నేను అనుకుంటున్నాను. అంతే తప్ప దిస్ ఈజ్ నాట్ ద ఎక్స్టింక్షన్ ఆఫ్ ది కోచింగ్ ఇండస్ట్రీ. అంటే ఇప్పుడు ఈ విషయంలో మీరు చెప్తున్నారు కదా, దీంట్లో ఆలోచించాల్సింది ఎవరు? స్టూడెంట్సా, పేరెంట్సా, లేకపోతే ఫ్యాకల్టీసా, కోచింగ్ సెంటర్సా? ఎగ్జాక్ట్లీ. ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో, స్టూడెంట్స్, ఫ్యాకల్టీస్, కోచింగ్ సెంటర్స్, ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో స్టూడెంట్ ఈజ్ ద మెయిన్ పర్సన్. ఇప్పుడు మనం అందరం కూడా వర్క్ చేస్తుంది దేని గురించి అంటే ఫ్యాకల్టీలైనా లేకపోతే కోచింగ్ సెంటర్ అయినా దేనికోసం పనిచేసే స్టూడెంట్స్. ఐడెంటిఫై ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది స్టూడెంట్స్, బెనిఫిట్ ద స్టూడెంట్స్. నేను డబ్బులు తీసుకోవద్దు అని చెప్పట్లేదండి. మీరు లక్షలే తీసుకుంటారో ఏం తీసుకుంటారు, వేలలో తీసుకుంటారో తీసుకోండి. బట్ అతనికి కావలసినటువంటి నమ్మకం, స్టూడెంట్కి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కానీ వెళ్ళేటువంటి స్టూడెంటు నాకైతే మాత్రం అన్యాయం జరగలేదు, నేను ఇచ్చిన ప్రతి రూపాయికి కూడా న్యాయం జరిగింది, ఒకవేళ జాబ్ రాలేదంటే నా లోపం వలన రాలేదు అనుకోవాలి తప్ప కోచింగ్ వలన రాలేదు అనేటువంటి పరిస్థితి ఉండకూడదు. ఓకే. అంటే ఇప్పుడు ఎవరు ఆలోచించుకోవాలి? కోచింగ్ సెంటర్లు ఆలోచించుకోవాలా, విద్యార్థులు ఆలోచించుకోవాలా? ద ఓనర్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆల్వేస్ లైస్ విత్ కోచింగ్ సెంటర్స్ అండ్ ఫ్యాకల్టీస్. అంటారు కదా, ఒక విద్యార్థి ఫెయిల్ అయితే ఆ తప్పు విద్యార్థి కాదు, ఆ విద్యార్థికి చదువు చెప్పాడు గురువుది అనుకున్నప్పుడల్లా మనం నవ్వుకుంటూ ఉంటాం, కానీ అది నవ్వుకునేటువంటి విషయం కాదు, అది వాస్తవం. కోచింగ్ సెంటర్ది అండ్ ఫ్యాకల్టీ దే హ్యావ్ టు ఐడెంటిఫై ద రిక్వైర్మెంట్. విద్యార్థి బయటికి వెళ్ళినప్పుడు పూర్తి స్థాయి నాలెడ్జ్తో వెళ్ళాలి, ఇంపార్టింగ్తో వెళ్ళాలి. అతని మనసులో ఒకటైతే క్లియర్గా అర్థం కావాలి,
నేను కట్టినటువంటి ఏదైతే ఫీజు ఉందో అందులో ఉద్యోగం రాకపోవడానికి కారణం నేనే, కోచింగ్ సెంటర్లు కాదు, ఫ్యాకల్టీలు కాదు అనేటువంటి భావంతో వెళ్ళగలగాలండి. అప్పుడు కోచింగ్ ఇండస్ట్రీ బాగుపడుతుంది. అంటే ఇది ఆలోచించాల్సింది వాళ్ళే అంటారు. ఖచ్చితంగా కోచింగ్ సెంటర్లే ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఓకే. ఇప్పటి వరకు ఇంత నష్టపోయారని అంటున్నారు కదా కోచింగ్ సెంటర్స్. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? స్టార్టింగ్ మీరు చెప్పినట్టు ఆన్లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో అట్లా వెళ్తూ ఉన్నారా? లేదు కొంతమంది ఇంకా వేరే వెళ్తున్నారండి. స్కూల్స్‌కో లేకపోతే ఇంకా కాలేజెస్‌కో, లెక్చరర్స్‌కో వెళ్ళిపోతున్నారా? ఎవరైతే లోపాలు ఐడెంటిఫై చేశారో వాళ్ళు వెయిటింగ్ ఫర్ ది రైట్ ఆపర్చునిటీ అండ్ కొద్దిగా లయింగ్ డౌన్. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది ఆపర్చునిటీ. అండ్ ఆల్సో ఈ కొత్తగా ఏదైతే ఈ విద్యార్థుల యొక్క రిక్వైర్మెంట్ ఇప్పుడు చూడండి, ఇంకా మనం ఎన్సీఆర్టీ స్టేట్ సిలబస్ కదండి, ఐబీ ఫార్మాట్స్ వచ్చినాయి, ఇంటర్నేషనల్ కేంబ్రిడ్జ్ ఫార్మాట్ వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి. ఈ ఫార్మాట్స్లో వాళ్ళు షిఫ్ట్ అయిపోతున్నారు. ఈ కోచింగ్ సెంటర్లన్నీ కూడా ఈ స్టూడెంట్లు ఇప్పుడు ఏంటంటే ఎవరు కూడా స్కూల్స్కి వెళ్ళి చదువుకునేటువంటి పరిస్థితులు, ఎవరైతే ద టాప్ మోస్ట్ 1-2% స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరు స్కూల్స్కి వెళ్ళరు. వాళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళు స్కూల్లో చెప్పింది ఏంటి అంటే అది కేవలం 5వ తరగతిలో చదువుకున్నటువంటి వాళ్ళు 7వ తరగతి 8వ తరగతి చేయగలిగేటువంటి కెపాసిటీ వాళ్ళు ఇంటి దగ్గర ట్యూషన్లు పెట్టించుకుని ప్రైవేట్గా చదువుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఈ విధంగా ఎవాల్వ్ అవుతున్నాయి ఈ కోచింగ్ సెంటర్లు అన్నీ కూడా. యూ ప్రొవైడ్ సర్వీసెస్ లైక్ దట్. ఇప్పుడు స్కూళ్ళలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే ఈ పిల్లల యొక్క అవసరాలకు అనుగుణంగా అక్కడ మనకి కరికులం అనేటువంటి రూపొందించబడడం లేదు. ఆ కరికులం అనేటువంటి పక్కన పెట్టి ఈ పిల్లల యొక్క అవసరాలు ఏంటి అనేటువంటి చూడాలి. వాళ్ళకి అది టీచ్ చేసేటువంటి ఆ మెంటర్షిప్ అనేటువంటి చాలా దొరుకుతాయి కనుక ఆబ్వియస్లీ ఇలాంటి కోచింగ్లు అనేటువంటి పైకి లేస్తాయి. ఎందుకంటే దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ గ్యాప్. మనకి యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 90% ఉన్నారు. ఓకే. యావరేజ్. టాప్ మోస్ట్ క్రీప్ 10% అండి. ఈ యావరేజ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ యావరేజ్ పీపుల్ని మీరు అటువైపు డైవర్ట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు అప్గ్రేడ్ దెమ్. అప్గ్రేడ్ చేయడానికి కోచింగ్ ఇండస్ట్రీకి లాట్ ఆఫ్ స్కోప్ కనిపిస్తుంది. సో ఈ విధంగా సర్వైవ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా టాప్ మోస్ట్ సెంటర్లో చేస్తున్నారు. బైజూస్ ఒకప్పుడు విపరీతంగా బిజినెస్ చేసింది, తర్వాత ఏమైందో మీరు చూశారు. బైజూస్ అసలు పరమా. నెక్స్ట్ అలాగే చెప్తున్నాను, వీళ్ళందరూ కూడా చాలా గ్రాండ్గా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి తర్వాత డైల్యూట్ అయిపోయారు. వీళ్ళంతా కూడా మార్కెట్లో డైల్యూట్ అయిపోవడం వలన ఇవన్నీ కూడా మొత్తం పిల్లలందరూ కూడా విపరీతంగా పేరెంట్స్ అందరూ కూడా కొనేశారు, కోర్సులన్నీ కొనేశారు. కోర్సులు కొనేసిన తర్వాత దే జస్ట్ కొలాప్స్డ్ అండ్ ఆఫ్టర్ దట్ డిజాస్టర్. నో యూజ్ అసలు 1% కూడా నో యూజ్. ఏంటంటే అసలు ఐ థింక్ మీరు స్వీయ అనుభవంతో చెప్తున్నట్టు మీరు కనిపిస్తుంది మీ ఆన్సర్ అదే. సో ఇలా అన్అకాడమీ ఒకప్పుడు కరోనా టైంలో విపరీతంగా చేసింది. సారీ టు టేక్ ద నేమ్స్ బట్ ఇప్పుడు అన్అకాడమీ విషయం దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యారండి. నేను అనేది క్వాలిటీ విషయం మాట్లాడట్లేదు. అక్కడ ఏంటంటే వాళ్ళు కూడా బిజినెస్ పరంగా ఎఫెక్ట్ అయ్యారు. బైజూస్ విషయం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు కాస్త ఎఫెక్ట్ అయ్యారు. ఇలాంటివన్నీ కూడా సమస్యలు అనేవి ఉంటున్నాయి. వీటి నుంచి ఓవర్కమ్ చేసినటువంటి కొత్త కొత్త సంస్థలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్వైవ్ అవుతాయి. ఇట్ ఈస్ అ చేంజ్ మేనేజ్మెంట్లో ఖచ్చితంగా చేంజ్ ఈజ్ ఇన్విటబుల్. యూ హ్యావ్ టు మౌల్డ్ యువర్ సెల్ఫ్ టు ది అకార్డింగ్ టు ది చేంజ్ అండ్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద స్టూడెంట్ రిక్వైర్మెంట్. ఏదేమైనప్పటికీ కూడా స్టూడెంట్ అనేటువంటి వాళ్ళు వీళ్ళు ఎప్పుడు కూడా మారుతూ ఉంటారు. వీళ్ళ రిక్వైర్మెంట్ ఈ జెన్జీ జనరేషన్ ఏదైతే ఉందో ఈ జెన్జీ వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మీ ఫైనల్ వర్డ్స్ ఏంటి ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక్కటే అండి, మీరు ఆన్లైన్లో చదువుకున్నా ఆఫ్లైన్లో చదువుకున్నా యూ హ్యావ్ టు చూస్ ద రైట్ ప్లేస్, రైట్ మెంటర్షిప్, రైట్ కోచింగ్ సెంటర్ అండ్ రైట్ మెటీరియల్ అండ్ రైట్ పాత్. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే మీరు తీసుకునేటువంటి డెసిషన్ ఏదైతే ఉందో మీకు ఆ రైట్ పర్సన్ దొరకనప్పుడు, రైట్ పాత్ దొరకనప్పుడు, రైట్ మెంటర్షిప్ దొరకనప్పుడు మీరు చేసేటువంటి ప్రయత్నాలు, ఎందుకంటే ఈ చేసేటువంటి జర్నీ ఏదైతే ఉందో మీరు ఆ 5th క్లాస్ నుంచి 6th క్లాస్ నుంచి డిగ్రీ వరకు చేసేటువంటి ఈ జర్నీ ఏదైతే ఉందో 10 years జర్నీ మళ్ళీ కరెక్ట్ చేసుకుని వెనక్కి వచ్చేటువంటి పరిస్థితులు లేవు. అవకాశం ఒక్కటే, ఆ అవకాశంలోనే మీరు తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక మీ పాతే మారిపోతుంది. కాబట్టి ఇలాంటి గైడెన్స్ ఏదైతే ఉందో, ఈ అవేర్నెస్ ఏదైతే ఉందో ఇది స్టూడెంట్స్ తెలుసుకోవాల్సినటువంటి విషయం కాదు, పేరెంట్స్ తెలుసుకోవాల్సినటువంటి విషయం. అవేర్నెస్ అనేటువంటి చాలా అవసరం. కాబట్టి యూ టేక్ ద కౌన్సిలింగ్, యూ టేక్ ద రైట్ గైడెన్స్, యూ బీ ఇన్ ద రైట్ పాత్ అండ్ ద స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ యూ అండ్ అవకాశాలు అనేవి మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తాయండి. సూపర్ శ్రీనివాస్ గారు, ఇవాళ అసలు కోచింగ్ సెంటర్స్ ఎందుకు ఇలా కష్టాల పాలవుతున్నాయి,
అండ్ స్టూడెంట్స్కి మీరు ఇచ్చిన సలహాలు సూచనలు, ఎస్పెషల్లీ ఫ్యాకల్టీస్కి కూడా మీరు ఇచ్చిన సూచనలు ఎస్పెషల్లీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. నమస్కారం. ఇది వాళ్ళ స్టడీ పాయింట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.